కమింగ్ టు థర్డ్ న్యూస్, ఫర్టిలైజర్ యాప్ అమలుపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ యాప్లో కొత్త సదుపాయాలకి ఆమోదం తెలిపామన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఎరువుల బుకింగ్కి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు మంత్రి తుమ్మల. టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు మంత్రి. అంతేకాదు, రైతుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక డీలర్ల స్టాక్ డీటెయిల్స్ కోసం స్కెడ్యూలింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మండల మ్యాపింగ్ ఫీచర్ని కూడా తీసుకొస్తామన్నారు. తెలంగాణలో యూరియా యాప్ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించామని తెలిపారు మంత్రి. మన రాష్ట్రంలో విజయవంతమైన ఈ తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిందన్నారు. రైతులు రైతు వేదికలు, డీలర్ల వద్ద సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, యాప్ పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అయితే ప్రతిపక్షాలు కావాలని ఈ యాప్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి. అటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. మొట్టమొదటిగా దీన్ని భారత ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్న ఎన్ఐసి ద్వారా చేయాలని ప్రయత్నం చేశాము. కాకపోతే ఇన్ని లక్షల మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు. అందుకనే ఏదైతే పత్తిలో వాడినటువంటి కపాస్ యాప్ సక్సెస్ఫుల్గా నడిచింది కాబట్టి చివరిలో దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాము. అన్ని జిల్లాల్లో మేము ఫేజ్డ్ మేనర్లో వెళ్ళాము. పోయినసారి ముందు 2 జిల్లాలు పైలట్కి తీసుకున్నాం, తర్వాత 5 జిల్లాలు తీసుకున్నాం. అట్లా దాని యొక్క కెపాసిటీని బట్టి ముందుకెళ్ళాము. పోయిన టర్మ్లో అన్ని జిల్లాలు కూడా సక్సెస్ఫుల్గా నడిచినాయి. మన యొక్క ప్రయోగాన్ని చూసి, తెలంగాణ యొక్క ప్రయోగం చూసి నిన్న భారత ప్రభుత్వం కూడా భారతదేశ వ్యాప్తంగా యాప్ని అడాప్ట్ చేసుకుంది. తెలంగాణ భూములు కూడా పంటకి ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ యాప్ ఏ విధంగా పనిచేయబోతుంది, యాప్ వాడని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్న. నారాయణ, మంత్రి ఏమో యాప్ చాలా చక్కగా పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్తున్నారు. మరి రైతుల నుంచి కొన్ని విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ఉపయోగించరాని వాళ్ళ పట్ల ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఒకవేళ యాప్ వాడని వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఏమైనా ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతులు అయితే సాగుకు సన్నద్ధం అవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే పత్తి విత్తనాలు జిల్లాలో నాటినటువంటి పరిస్థితి ఉంది. అయితే యూరియా యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలి, రైతులు బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సీజన్ నుంచి కూడా ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని జిల్లాలు ఇప్పటికే ఈ యాప్ అమలులో కానీ రైతులు ఉపయోగించే విధానాలు, ముఖ్యంగా కొన్ని సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అక్కడక్కడ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. యాప్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొద్దిసేపటికే క్లోజ్ అవుతుంది, టెక్నికల్ సమస్యలు వస్తాయి అనేది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని కూడా ఫీడ్బ్యాక్ ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులని, ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేర్పులు మార్పులు కూడా చేస్తున్నాం. డీలర్ దగ్గర కానీ టెలిఫోన్ ద్వారా కూడా బుకింగ్ చేసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవానికి ఇప్పటి వరకు మొత్తం కూడా చూస్తే గత సీజన్లోనే మనం కొన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో దశల వారీగా కూడా అన్ని అమలు చేయడం జరిగింది. రైతులు ఎవరైతే యాప్ ఉపయోగించారో వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కాకపోతే కొంత అవగాహన లోపం వల్ల అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సులభంగా సరళతరంగా రైతులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా అనేక ఇబ్బందులు, పరిస్థితులు ఎదురైనటువంటి నేపథ్యంలో యూరియా తగినంత స్టాక్ లేకపోవడంతో, వెంటనే సమయానికి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియాని అదనంగా ఎక్కువగానే పంపిణీ చేశాం. కావాలని ప్రతిపక్షాలు కానీ కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కొన్ని ఇబ్బందులు, వాటన్నిటిని కూడా సాంకేతిక సమస్యలన్నింటిని కూడా పరిష్కరించి ఇటు మీ సేవా కేంద్రాల ద్వారా కానీ, డీలర్ల దగ్గర కానీ, టెలిఫోన్ ద్వారా కానీ బుకింగ్ చేసుకునేటువంటి సదుపాయం కల్పిస్తాం. అవసరమైతే హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు అంటే కేంద్రంతో కొంత ఇబ్బంది ఉంది యూరియాకి సంబంధించినటువంటి స్టాకు తెప్పించుకునే విధంగా. అంటే ప్రత్యేకమైనటువంటి నోడల్ వ్యవస్థ, నోడల్ అధికారిని ఢిల్లీలో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరిపే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అయితే యూరియా వాడకం మీద గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే రైతులకు కూడా కొంత విజ్ఞప్తి చేస్తున్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో అధికంగా యూరియా అవసరానికి మించి ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూముల్లో
సారం కోల్పోయి నిర్జీవంగా మారినటువంటి పరిస్థితి ఆ రాష్ట్రాల్లో ఉంది. మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి రాకుండా అవసరానికి తగిన విధంగానే యూరియాలు సాధ్యమైనంత మేర వాడకాన్ని తగ్గించాలనేది ఆయన చెప్తున్నారు. ఈ విధంగా రేషనలైజ్ విధానాన్ని కేంద్రం కూడా దీనికి సంబంధించినటువంటి విధానంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మేము కానీ మాట్లాడి సంప్రదింపులు జరిపినప్పుడు కొన్ని సూచనలు చేయడం జరిగిందనేది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఈ ఎరువుల పంపిణీలో ముఖ్యంగా యూరియా పంపిణీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వాటిని అధిగమించి ఖచ్చితంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈ యాప్లో కూడా అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచుతామని ఈరోజు సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల అయితే వెల్లడించారు. థ్యాంక్ యూ నారాయణ.